రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలంటారు. ఆయన ఏమంటున్నారు, నాకు కూడా ఎంపీగా హక్కు ఉంది లోపలికి వెళ్ళడానికి, కానీ నేను వెళ్తుంటే వాళ్ళే నన్ను అడ్డుకున్నారు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. యాజ్ ఏ ఎంపీగా ప్రతిపక్ష నేతగా నాకు సభలోకి వెళ్ళేటువంటి హక్కు లేదని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సో రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర మంత్రులు చాలామంది కూడా మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఇంకొక ద్వారం ఉంటుందన్న, దాంట్లోంచి వెళ్ళిపోయినారు పైకి. ఈయన కావాలని నలుగురు నేసుకొని వచ్చి పెద్ద మనుషులు మహిళలు మెట్ల మీద నిల్చుంటే వాళ్ళని నెట్టుకుంటూ పోయి దౌర్జన్యం చేసి, ఎవరు రాహుల్ గాంధీ గారిని సభలకు పోవద్దని చెప్పలేదు. సభలో చర్చకు రమ్మనే మేము పిలుస్తాం. చర్చ జరిగినప్పుడల్లా పారిపోయేది రాహుల్ గాంధీ గారు. ఈరోజు అనేక మంది కేంద్ర మంత్రులు పక్కన ఉన్నటువంటి ద్వారం గుండా వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ గారికి కూడా అవకాశం ఉండే, అయినప్పటికీ కూడా కావాలని తనేదో దాదాగిరి చేసేందుకు వచ్చినట్టు వచ్చి అమాయకులైనటువంటి పెద్దలు సీనియర్లు అనేటువంటి గౌరవం కూడా లేకుండా వాళ్ళ మీద మ్యానాండి చేయడం అనేది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉంటారు. రాహుల్ గాంధీ దాదాగిరి చేసింది అన్నట్టుగానే ఉందా అక్కడ? అంటే మీరు నేను మెట్లపైన 3వ వరుసలో ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను. వచ్చుడే వాళ్ళ చెస్ట్ మీద చేసి మహిళలని కూడా చూడకుండా నెట్టుకుంటూ పోయినారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్న? ఒక ఎంపీగా ఒకవేళ నిజంగా మీరు చెప్పిన మాట కరెక్ట్ అయితే, మేము ఎవరమన్నా మీరు ఆకకు అడ్డంగా నిలబడి ఉంటే ఐ వాంట్ టు గో ఇన్సైడ్ అని ఒక మాట చెప్తే అయిపోయేది. లేదా ఒక నిమిషం మీరు నిలబడి ఉంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎంపీలు అందరూ కూడా క్వైట్ న్యాచురల్గా పక్క జరిగి మీకు ద్వారిచ్చేవారు, లేకపోతే ఆ పక్క నుండి ద్వారం ఉంది అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేవారు. ఏది లేకుండా వచ్చి రాగానే నలుగురు మనుషులు వేసుకొని దౌర్జన్యంగా నెట్టుకుంటూ పోవడం అనేది ఎంతవరకు సబబు అనేది వారు ఆలోచించారు. నేను అక్కడే ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని. నేను 3వ మెట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నాను. వచ్చి రాగానే ఆడ ముందు 2 మహిళా ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మీద చేయలేసి నెట్టేస్తూనే ఉన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం సంప్రదాయం అన్న? స్త్రీలను గౌరవించారు, పెద్దవారిని గౌరవించారు. సారంగి గారు ఎంత పెద్దవారు, ఎంత ఏజ్లో ఉంటారో అర్థం చేసుకోవాలి. మీరు ఎక్సర్సైజ్ చేసేది అట్లాంటి పెద్దల మీద బాడీ బిల్డింగ్ చూపెట్టడానికి కాదు.